ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో పంచమ భావంలో శనిగ్రహం ఉంటే ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయాన్ని అయితే చూసాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక జనరల్ టాపిక్ అయిన శుక్రరాహువుల కలయిక అనేది ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూద్దాం. ఈ వీడియోలో జనరల్గా మనకి శుక్రుడు సహజంగా శుభత్వం పొందిన గ్రహం, ఇక రాహు ఒక సహజంగా పాపత్వం పొందిన గ్రహం. కాకపోతే ఈ రెండు గ్రహాలు పరస్పర మిత్రగ్రహాలు. అందులోనూ ఈ రెండు గ్రహాలు శనిపాలిత లగ్నాలకు మాత్రమే మిత్రగ్రహాలకు పనిచేస్తారు. ఇటు గురుపాలిత లగ్నాల వారికి శత్రుగ్రహాలుగా పనిచేస్తారు. కాబట్టి మనం బేసికల్గా ఏం చెప్పొచ్చు అంటే ఈ కాంబినేషన్ అనేది ఎక్కువ శాతం పాజిటివ్గా శనిపాలిత లగ్నాల వరకు పనిచేస్తుంది. గురుపాలిత లగ్నాల వారికి ఎక్కువ శాతం నెగిటివ్గా పనిచేస్తుంది అని అయితే మనం ఒక బేసిక్ ఎస్టిమేషన్కి అయితే రావచ్చు. ఇదైతే ఫైనల్ అయితే కాదు, ఎందుకంటే ఇక్కడ రెండు గ్రహాల మధ్య కలయిక అనేది ఉంది కాబట్టి ఆ కాంబినేషన్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయం అనేది, అసలు ఆ రెండు గ్రహాలు ఆ లగ్నానికి ఏ భావంలో కలిసాయి, స్థాన బలం అనేది ఆ రెండు గ్రహాలకి ఎలాగుంది అండ్ అలాగే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం రెండు గ్రహాల యొక్క కంజంక్షన్ తీసుకున్నప్పుడు ఆ రెండు గ్రహాల మధ్య డిగ్రీల తేడా అనేది 10 డిగ్రీలు కన్నా లోపు కనుక ఉంటేనే ఆ కంజంక్షన్ అనేది వర్కౌట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు అలా కాకుండా మీకు శుక్ర రాహు గ్రహాలు 10 డిగ్రీల కన్నా ఎక్కువలో ఒకే రాశిలో కనుక కలిసినట్లయితే ఆ రెండు గ్రహాలు అప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఫలితాలు అనేది ఇస్తారు. ఇప్పుడు అలా కాకుండా ఆ రెండు గ్రహాల మధ్య డిగ్రీల తేడా అనేది 10 డిగ్రీల కన్నా లోపు కనుక ఉన్నట్లయితే ఏమవుతుందంటే అక్కడ రాహుగ్రహం ఈ శుక్రగ్రహం కన్నా బలవంతుడు కాబట్టి అక్కడ శుక్రుడిని కూడా రాహుగ్రహం డామినేట్ చేసి కంప్లీట్ ఆ భావానికి సంబంధించిన ఫలితాలని ఎక్కువ శాతం రాహు ఆధీనంలో ఉండేలా చేసుకుంటాడు అన్నమాట. అందుకనే ఎవరికైనా ఈ ప్లేస్మెంట్ కనుక ఉన్నట్లయితే మనం ముందు చెక్ చేయాల్సిన విషయం అనేది ఇదే అనమాట. ఈ విధంగా 10 డిగ్రీలు లేకపోతే అంతకన్నా తక్కువ కనుక ఉన్నట్లయితేనే అప్పుడు ఆ కంజంక్షన్ అనేది చాలా బలంగా పనిచేస్తుందని మనం చెప్పొచ్చు అన్నమాట. ఈ కాంబినేషన్లో ఇంకో జనరల్ పాయింట్ ఏంటంటే ఈ ప్లేస్మెంట్ అనేది ఏ లగ్నాల వరకైనా మీన, వృషభ, తులారాశుల్లో ఎక్కువ శాతం పాజిటివ్గానే పనిచేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఆయా రాశుల్లో శుక్రగ్రహం, ఇక్కడ శుక్రగ్రహం స్వక్షేత్ర గతుడు అవుతాడు, ఇక్కడ మీనం అయితే శుక్రుడు ఉచ్చ రాశిలో ఉంటాడు కాబట్టి సో ఆబ్వియస్గా అక్కడ రిజల్ట్స్ అనేవి చాలా పాజిటివ్గా వస్తాయి అన్నమాట. ఇప్పటి వరకు ఈ రెండు గ్రహాల యొక్క కలయిక అనేది ఎప్పుడు బలంగా పనిచేస్తుంది అండ్ అలాగే ఏ రాశుల్లో ఈ గ్రహాల యొక్క కలయిక అనుకున్నట్లయితే ఎక్కువ శాతం రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా వస్తాయి అనే విషయాన్ని అయితే చూసాము. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అసలు ఈ కాంబినేషన్ వల్ల ఏ ఫలితాలు అనేది వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి అనే విషయాన్ని చూద్దాము. మనం ముందుగా ఈ శుక్రగ్రహాన్ని తీసుకున్నట్లయితే అయినా కలత్రకారకుడిగా అండ్ అలాగే లవ్ని, లగ్జరీస్ని, నేమ్ అండ్ ఫేమ్ని ఈ శుక్రగ్రహం ఇండికేట్ చేస్తాడు. ఇక ఈ రాహు గ్రహానికి కూడా కావాల్సినవి అవే అనమాట. ఈ రాహు ఏ ఫలితాన్ని ఇచ్చినా దాన్ని విపరీతంగా ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇటువంటి గ్రహం ఇప్పుడు ఇక్కడ శుక్రగ్రహంతో కలవడం వల్ల ఏమవుతుందంటే ఆ పర్సన్స్కి మనం ఒక గొప్ప పొజిషన్లోకి ఎలాగైనా ఎదిగి మంచి నేమ్ అండ్ ఫేమ్ అనేది సంపాదించి ఒక సెలబ్రిటీ లెవెల్లో మనం ఉండాలి అండ్ అలాగే ఈ ప్రపంచంలో ఉన్న సుఖ సంతోషాలన్నింటినీ మనం అనుభవించాలి, ప్రతి కోరికని మనం తీర్చుకోవాలి అని ఈ విధంగా ఈ శుక్రగ్రహాన్ని అక్కడ రాహుగ్రహం విపరీతంగా ప్రభావితం అనేది చేస్తాడనమాట. అందుకనే ప్రధానంగా ఎవరికైనా ఈ శుక్ర రాహుగ్రహాల యొక్క కనెక్షన్ అనేది అక్కడ లగ్నానికి వచ్చినా, దశమానికి వచ్చినా, లేకపోతే లగ్నాధిపతికి కూడా వచ్చినా ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎక్కువగా మనం ఎలాగైనా ఒక మంచి సెలబ్రిటీ లెవెల్లో ఎదిగి మంచి నేమ్ అండ్ ఫేమ్ని అచీవ్ చేసి, ఇదే విధంగా ఈ రెండు గ్రహాల యొక్క కనెక్షన్ అనేది సప్తమ స్థానానికి కానీ లేకపోతే సప్తమాధిపతికి కానీ కనుక వచ్చినట్లయితే అక్కడ శుక్రుడు అక్కడ డిఫాల్ట్గా కలత్రకారకుడు అవుతున్నాడు కాబట్టి అక్కడ చెడ్డ గ్రహం అనేది రాహుగ్రహం యొక్క ప్రభావం అనేది అక్కడ తీవ్రంగా ఆయన మీద ఉంది. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్కువ శాతం ఈ కాంబినేషన్ వల్ల మ్యారేజ్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. అక్కడ రాహుగ్రహం యొక్క ప్రభావం వల్ల వీరు మ్యారేజ్ లైఫ్ నుంచి చాలా విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ని, కోరికల్ని కోరుకోవడం అనేది జరుగుతుంది. రియల్ టైం లైఫ్లో ఆ డిజైర్స్ అనేవి ఫుల్ఫిల్మెంట్ అవ్వడానికి చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి సో ఒక్కోసారి వీళ్ళు మ్యారేజ్ అనేది ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి క్రియేట్ అవ్వచ్చు. ఇక ఫైనల్గా మనం ఏం చేద్దాం అంటే ద్వాదశ భావాల్లో ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం అనేది ఏ విధంగా పనిచేస్తుందని ఒక్కో స్థానంలో అనాలిసిస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఫస్ట్గా మనం లగ్నం తీసుకున్నట్లయితే లగ్నంలో శుక్రరాహు గ్రహాల యొక్క కలయిక అనేది ఏ లగ్నం వారికైనా దాదాపుగా మంచి విషయంగానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే దీని కారణంగా వీరికి వాళ్ళ లైఫ్లో మంచి పొజిషన్ మనం ఎలాగైనా ఎదగాలి అనే ఒక విపరీతమైన కోరికను క్రియేట్ చేస్తుంది. కాబట్టి సో దాని కారణంగా వాళ్ళు ఎలాగైనా హార్డ్ వర్క్ చేసి ఆ గోల్ని అచీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం దాన్ని పాజిటివ్గా చెప్పొచ్చు. ఇక రెండో స్థానంలో ఈ శుక్రరాహు గ్రహాల కలయిక అనుకున్నట్లయితే అక్కడ ఒక్కోసారి ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి, కానీ ఫైనాన్షియల్గా మాత్రం చాలా బాగా పనిచేస్తుంది.
సో ఈ రెండు గ్రహాల యొక్క కలయికలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ శుక్రగ్రహం ఈ రాహువు కన్నా విపరీతమైన బలాన్ని కలిగి ఉంటాడు. అండ్ అలాగే ఈ శుక్రుడు రాహువుతో పోలిస్తే చాలా చిన్న గ్రహంగా చెప్తూ ఉంటారు. కాబట్టి సో ఈ రెండు గ్రహాల కలయికలో ఎప్పుడు డామినేషన్ అనేది అక్కడ రాహు గ్రహానికి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఏదైనా స్వక్షేత్రాల్లో ఉచ్చ రాశుల్లో మంచి నక్షత్రం ప్లేస్మెంట్ అనేది దొరికినప్పుడు అక్కడ శుక్రుడు బాగా యోగిస్తాడు. కానీ మిగిలిన సందర్భాల్లో అక్కడ శుక్రుడిని కంప్లీట్గా అక్కడ రాహు గ్రహం డామినేట్ చేసి ఫలితాన్ని ఇస్తాడు అనమాట. సో ఈ విషయం అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత తృతీయ స్థానం విషయానికి వచ్చినట్లయితే ఆ తృతీయం అనేది మనం చేసే హార్డ్వేర్ గురించి మన కమ్యూనికేషన్ గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి సో తృతీయంలో శుక్రగ్రహం ఉంటే ఆ కమ్యూనికేషన్ అనేది వాళ్ళకి చాలా బాగుంటుంది. అక్కడ రాహు గ్రహం కూడా యాడ్ అవ్వడం వల్ల అక్కడ కమ్యూనికేషన్ ప్లస్ హార్డ్వర్క్ అనేది వస్తుంది. కాబట్టి తృతీయంలో కూడా ఈ ప్లేస్మెంట్ అనేది బాగానే పనిచేస్తుంది. ఇక చతుర్థంలో శుక్ర రాహు గ్రహాన్ని తీసుకున్నట్లయితే అక్కడ 4వ స్థానంలో ఈ రాహు గ్రహం సరిగ్గా పనిచేయడు. మనకున్న హోమ్ని కంఫర్ట్స్ని మదర్తో రిలేషన్ ఒకసారి డిస్టర్బ్ చేసేదానికి కారణం అవుతుంది. సో దీని కారణంగా చతుర్థంలో ఈ కాంబినేషన్ అనేది అంత ప్రిఫరబుల్ అయితే కాదు. ఇక పంచమ స్థానం విషయానికి వచ్చినట్లయితే పంచమ స్థానాన్ని మనం ఒక లక్ష్మీ స్థానంగా తీసుకుంటాం. అండ్ అలాగే సంతాన స్థానంగా కూడా తీసుకుంటాం. క్రియేటివిటీని, ఇంటెలిజెన్స్ని, ప్రధానంగా లవ్ అండ్ రొమాన్స్ని కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఒక్కోసారి ఎవరికైనా పంచమ స్థానంలో ఈ శుక్ర రాహు గ్రహాలు కనుక ఉన్నట్లయితే ఎక్కువగా లవ్ మ్యారేజ్కి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓన్లీ ఇది వన్ ఆఫ్ ద కాంబినేషన్ మాత్రమే. ఇది ఉంది కదా అని చెప్పి ఖచ్చితంగా అలా అయితే జరగాలని లేదు. ఈ విధంగా పంచమంలో శుక్ర రాహు గ్రహాల ప్రభావం కారణంగా పర్సన్స్ అనేవాళ్ళు బాగా హైలీ రొమాంటిక్ పర్సన్స్గా ఉంటారన్నమాట. ఇక 6వ స్థానంలో ఈ రెండు గ్రహాల యొక్క కలయికను తీసుకున్నట్లయితే 6వ స్థానం మనం ఉపచేయ స్థానంగా చెప్తాము. ఉపచేయ స్థానంలో రాహు గ్రహం బాగానే పనిచేస్తాడు. ఇక సర్వీస్ రిలేటెడ్ హౌస్లో సహజంగా శుభత్వం పొందిన గ్రహం అయిన శుక్రుడు ఉండడం అనేది పెద్దగా నెగిటివ్గా మనం చెప్పక్కర్లేదు. తర్వాత సప్తమ స్థానంలో శుక్రరాహు గ్రహాల కలయిక కనుక ఉన్నట్లయితే మనం ఇందాక డిస్కస్ చేసినట్లుగానే ఈ కాంబినేషన్ అనేది ఏ లగ్నం వరకైనా ఎక్కువ శాతం వాళ్ళ మ్యారేజ్ లైఫ్ని డిస్టర్బ్ చేసేదానికి కారణం అవుతుంది. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ని ఇచ్చేదానికి కారణం అవుతుంది. కాబట్టి ఈ ప్లేస్మెంట్ అనేది అంత మంచి విషయం కాదు. ఇక అష్టమ స్థానంలో ఈ శుక్రరాహు గ్రహాలు కనుక ఉన్నట్లయితే ఇది కూడా బేసికల్గా అంత మంచి విషయం అయితే కాదు. ఎందుకంటే రాహు గ్రహం ఇండికేట్ చేసేదే సడన్ చేంజెస్ని ఇండికేట్ చేస్తాడు. ఇక అష్టమ స్థానం కూడా అదేవిధంగా మన లైఫ్లో జరిగే సడన్ చేంజెస్ గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా కనుక ఉన్నట్లయితే ఎక్కువ శాతం ప్లేస్మెంట్ కారణంగా గురుపాలిత లగ్నాల వారికి చాలా ఇబ్బంది అనమాట. ఈ రాహు దశలని వచ్చినప్పుడు వాళ్ళు విపరీతంగా సడన్గా నెగిటివ్ రిజల్ట్స్ని అయితే ఫేస్ చేస్తారు. కాకపోతే ఈ ప్లేస్మెంట్ కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి తెలియని విషయం మనం తెలుసుకోవాలి. అలాగే ఈ విధంగానే ఒక ఆస్ట్రాలజీ ఫీల్డ్ అవ్వచ్చు, లేకపోతే సైకాలజీ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక భాగ్యస్థానంలో ఈ శుక్రరాహు గ్రహాన్ని తీసుకున్నట్లయితే ఇటువంటి లక్ష్మీ స్థానంలో శుక్రుడు ఉంటే అదృష్టం కలిసి వచ్చి అంతా ఫేవరబుల్గా జరుగుతుంది. కానీ కాకపోతే అక్కడ పితృస్థానంలో రాహుగ్రహాన్ని ఒక్కోసారి పితృదోషంగా కూడా చెప్తూ ఉంటారు. ఇక తర్వాత దశమంలో శుక్రరాహు గ్రహాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ ప్లేస్మెంట్ అనేది వాళ్ళ కెరీర్ విషయంలో చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది బేసికల్గా అయితే. కాకపోతే గురుపాలిత లగ్నాల వరకు ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ రెండు గ్రహాలు పాపగ్రహాలు అవుతారు. అందులోని రెండు గ్రహాలు దశమంలో ఉంటే ఒక్కోసారి అది కెరీర్లో చాలా విపరీతంగా అప్స్ అండ్ డౌన్స్ని ఇచ్చేదానికి కారణం కూడా అవుతుంది. అందుకనే మనం మొత్తం చార్ట్ అనాలిసిస్ చేస్తే తప్ప ఈ ప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా పాజిటివ్గా పనిచేస్తుంది అనేది చెప్పలేము. ఇక తర్వాత ఏకాదశ స్థానం విషయానికి వచ్చినట్లయితే లాభంలో శుక్ర రాహు గ్రహాలు నాకు తెలిసినంత వరకు ఏ లగ్నం వరకైనా చాలా పాజిటివ్గా పనిచేస్తుంది. అండ్ అలాగే ఎక్సలెంట్గా పనిచేసేదానికి అవకాశాలు ఉంటాయి. మనకుండే డిజైర్స్ని, కోరికల్ని ఇండికేట్ చేసే గ్రహాలు ఏంటంటే ఈ శుక్రరాహు గ్రహాలే. అందులోనూ 11వ స్థానం కూడా అక్కడ డిజైర్స్ని, గోల్స్ని, ఫుల్ఫిల్మెంట్స్ని వీటి గురించి చెప్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ప్లేస్మెంట్ ఉన్న వాళ్ళకి ఆ పర్సన్స్ అనే వాళ్ళు అనుకున్న గోల్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఎంచుకున్న లక్ష్యం అవ్వచ్చు, దాన్ని అచీవ్ చేసేదానికి కారణం అవుతుంది. అండ్ అలాగే సొసైటీలో కూడా వాళ్ళకి మంచి నేమ్ అండ్ ఫేమ్ అనేది క్రియేట్ అవ్వడానికి ఈ ప్లేస్మెంట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇక చివరిగా 12వ స్థానంలో శుక్రరాహు గ్రహం కనుక తీసుకున్నట్లయితే ఈ 12వ స్థానం మన వ్యయస్థానంగా మనకు వచ్చే లాసెస్ గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి అందుకనే 12వ స్థానంలో గ్రహాలు ఉండడం అనేది అంత మంచి విషయం కాదు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ శుక్ర రాహు గ్రహాలు ఉంటే ఏమవుతుందంటే అక్కడ రాహు దశ అనేది కంప్లీట్గా ఆ పర్సన్స్ అనే వాళ్ళకి యోగించకపోవచ్చు. సడన్గా వీళ్ళు నెగిటివ్ రిజల్ట్స్ని ఫేస్ చేస్తారన్నమాట. అంటే సడన్గా వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది బాగా లాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా వ్యక్తిగతంగా ఫైనాన్షియల్గా ఈ పర్సన్స్ అనేవాళ్ళు చాలా కోల్పోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీ లగ్నం అనేది ఏదైనప్పటికీ ఆ శుక్రగ్రహం ఏ స్థానాలకు అయితే ఆధిపత్యం వహిస్తాడో ఆ ఆధిపత్యం అనేవాడు అక్కడ ఏ స్థానంలో పడ్డాడు. కాబట్టి సో ఆధిపత్యానికి సంబంధించిన కారకత్వం కూడా దెబ్బతింటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఈ శుక్రుడికి పంచమ స్థానానికి ఆధిపత్యం వచ్చి అక్కడ పంచమాధిపతి అయిన శుక్రుడు అక్కడ రాహుతో కలిసి వే స్థానంలో కనుక ఉంటే ఏమవుతుందంటే ఈ కాంబినేషన్ అనేది ఎక్కువ శాతం లవ్ ఫెయిల్యూర్స్ని ఇస్తుంది. ఇంకా ఈ 12వ స్థానం మనం బెడ్ ప్లెజర్స్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ అలాగే వ్యసనాలు కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ ప్లేస్మెంట్ కారణంగా పర్సన్స్ అనేవాళ్ళు విపరీతంగా ఖర్చు పెడతారు. అండ్ అలాగే చాలా రకాల బ్యాడ్ హ్యాబిట్స్కి లోనయ్యే ప్రమాదాలు కూడా ఉంటాయి అన్నమాట.
నేనైతే బేసికల్గా ఈ శుక్ర రాహు గ్రహాల యొక్క కలయిక అనేది ద్వాదశ స్థానంలో ఏ విధంగా పనిచేస్తుంది అనేది చెప్పడం జరిగింది. కానీ నేను చెప్పిన ఫలితాన్ని మీరు ఫైనల్గా అయితే తీసుకోకండి. ఎందుకంటే నేను ఇక్కడ ఎటువంటి లగ్నం తీసుకుని డిస్కస్ చేయలేదు కాబట్టి, సో మన లగ్నాన్ని బట్టి ఇప్పుడు ఫలితాలను చెప్పాలి కాబట్టి మీరు ఈ ఫలితాలని ఫైనల్గా తీసుకోవడానికి అయితే లేదు. మరి ఇదంతా ఎందుకు చెప్పారంటే మీకు బేసికల్గా ఒక అండర్స్టాండింగ్ అనేది క్రియేట్ అవ్వడం కోసమే నేను ఇదంతా చెప్పడం జరిగింది. ఎప్పుడు లగ్నాలను బట్టి ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి. సో ఫైనల్గా ఈ కాన్సెప్ట్ గురించి ఇంకా మనం డెప్త్గా అనాలిసిస్ చేయాలంటే అక్కడ శుక్ర రాహు గ్రహాలు మీ లగ్నానికి శుభగ్రహాల లేకపోతే పాపగ్రహాల, అసలు మీ లగ్నం అనేది ఏమైంది, అక్కడ ఆ రెండు గ్రహాలు ఏ రాశిలో కలిసినాయి, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి, ఒకే నక్షత్రంలో ఉన్నాయా లేకపోతే వేరువేరు నక్షత్రంలో ఉన్నాయా, ఆ నక్షత్ర నాథుని ప్లేస్మెంట్ అనేది చార్ట్లో ఏ విధంగా ఉంది, నవాంశలో కూడా ఈ శుక్ర రాహు గ్రహాలకు ఏమైనా సంబంధం అనేది వచ్చిందా అని ఈ విధంగా ఫైనల్గా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఈ ప్లేస్మెంట్ అనేది మీ లగ్నానికి ఎక్కువ శాతం పాజిటివ్గా పనిచేస్తుందా లేకపోతే నెగిటివ్గా పనిచేస్తుందా అనే విషయాన్ని అయితే మనం చెప్పాలన్నమాట. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా అనాలిసిస్ అనేది ఈ శుక్ర రాహు గ్రహాల యొక్క కలయిక అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయం గురించి. ఈ కాన్సెప్ట్ అనేది బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా ఫర్దర్గా డౌట్స్ అనేవి క్రియేట్ అయితే మీరు తప్పకుండా కమెంట్ చేయండి, నేను దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇందులో ఉన్న కంటెంట్ అనేది మీకు నచ్చితే మాత్రమే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చివరికి ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.